సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. చేస్తున్నారు ఇప్పుడు గాయత్రి వాళ్ళ పిల్లలు లేదు, గాయత్రికి ఒకే ఒక కూతురు. అది మహానటి సినిమా చూసారు కదా, చిన్న సావిత్రి. చిన్న సావిత్రి యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఎర్ర చీర ఇట్లాంటి 2-3 సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా మన నా కూతురు ఇంకోటి చిరంజీవి కూతురు సుష్మిత దాంతో ఏదో ఒక తీస్తాంది స్పెషల్ ఫిల్మ్ ఏదో. అందులో ఈ పిల్లని పెట్టి అంకుల్ నేను చూసుకుంటాను దీన్ని అది ఇది అని ఇప్పుడు దాన్ని వీళ్ళందరూ భుజం మీద వేసుకుని స్వప్న తెలుసు కదా, దత్ గారు అమ్మాయి, అదే నన్ను నాన్న అంటది. సో వీళ్ళంతా కూతుర్లేగా నాకు, అంతే కదా. వీళ్ళు ఆ పిల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఆ పిల్లకి క్యారెక్టర్స్ రాయిస్తున్నారు. చదువుతుంది, 10th వచ్చింది, శుభ్రంగా చదువుతుంది. చదువుకోవాలి శుభ్రంగా. ఎవరైనా నేను నేర్పేది ఎప్పుడైనా మీకు బాగా గుర్తుంటే, నేనే ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. ఎవరైనా సినిమాకి వచ్చినా కూడా చదువు మస్ట్. అవును, చదువుకునే రావాలి అని మనం ఎప్పుడూ చెప్తూ ఉన్నాం, ఇప్పుడు చెప్తున్నాం. అవును. సో బాలాజీ అని ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాలాజీ ఇది నీలాగే కన్స్ట్రక్షన్, ఆల్ రియల్ ఎస్టేట్స్, ఆల్ థింగ్స్. తను యాక్చువల్గా యాక్ట్ చేయాల్సింది రామోజీ ఫిల్మ్ సిటీలో వాడికి కథ కూడా తయారు చేశారు. అప్పుడు ఎందుకు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు తను. చూడాలి అది. సో కానీ పెద్దమ్మ బాగా ఫీల్ అయ్యారు మీ మీద ఈ కామెంట్స్ వచ్చినప్పుడు? నిన్న మొన్న పాపం తిడుతుంది నన్ను. ఏమని? మీరు ఎందుకు వెళ్తారు, ఎందుకు మీరు పావులా పెట్టి మీరు కొనుక్కుంటారు అన్ని సమస్యలు, మీరు ఎందుకు కొంటారండి ఇవన్నీ, మీకేం అవసరం, మీ డిగ్నిటీకి మీ లెవెల్కి మీరు ఉండిపోవచ్చు కదా అంది. నిజమే, నేను అట్లా అనుకోలే. యాక్చువల్గా పర్సనల్ ఇంట్లో ఫంక్షన్ లాగా అనుకున్నాను నేను అన్న. మీరు అందరూ అట్లాగే అనుకుంటారు, వాళ్ళు అనుకోవాలి కదా, మీరు అనుకున్నట్టు వాళ్ళు కూడా అనుకోవాలి కదా అని కొంచెం క్లాస్ పీకింది. లే బుద్ధి వచ్చిందిలే, ఇది మంచికే, మన మంచికే, ఇంకెప్పుడు ఇలా జరగకూడదు, ఎప్పుడు జరగడానికి అవకాశం. కానీ మీరున్న స్టేచర్కి, మీరు చేసిన సినిమాలకి, మీ మీద ఉన్న ప్రేమకు బయట మీరు బుద్ధి వచ్చింది అనకూడదు బాబాయ్. అట్లా అసలు మీరు అనుకోవద్దు. అట్లా నేను అంటాం అంటే కొంతమంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అది వాళ్ళ కర్మ. నేను అనేది ఒక్కటే ఏంటంటే, మనం కూడా జీవితంలో ఓహో అని మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పు లేదు. ఎగ్జాక్ట్లీ. ఊరికి మీకు నేను నేర్పేది కూడా అదే. అంతా అండ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఉండకూడదు. అవును, ఓహో ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, వద్దు. మనం ఇప్పుడు ముందులాగా లేదు మీడియా. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే బాబాయ్, మన కళ్ళ ముందు ఎదిగిన వాళ్ళు కూడా, అంటే మీరు వాళ్ళందరిని చూశారు, మీ కళ్ళ ముందు ఎదిగిన వాళ్ళు, మీరు కొంతమంది ఆపర్చునిటీ కాదు వాళ్ళందరికీ. ఇప్పుడున్న జనరేషన్ లో ఏమవుతుందంటే, స్థాయి మారింది కదా, సభాపూర్వకంగా మర్యాదగా పిలిస్తే బాగుంటుందన్న ఫీలింగ్. అందుకే నేనేమంటున్నాను, తప్పే ఉంటుంది. ఇప్పుడు అందరినీ గౌరవం ఇచ్చి, ఇప్పుడు అంతమంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశాను నేను. వాళ్ళందరినీ ఆ వర్క్ చేసేటప్పుడు, ఇప్పుడు రాజేంద్రుడు గజేంద్రుడు చేస్తున్నామండి, సౌందర్య ఫస్ట్ టైము. ఆల్మోస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, సౌందర్య, కెమెరా శరత్ వీళ్ళందరూ అనేవాడు, ఒక్కసారి ఆ మూమెంట్ చేసి చూపించు అన్నయ్య, ఒకసారి చేసి చూపించు, ఆ అమ్మాయి ఫాలో అవుతుంది అనేవాళ్ళు. నేను ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ యాక్టర్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని యాక్ట్ చేస్తున్న వాడిని. సో అది చూపించడం తప్పులేదని నా ఉద్దేశం. అలా నేర్పినప్పుడు ఏంటి సౌందర్య అనే అనొచ్చేమో అని ఎక్కడో మిస్ అయ్యాను నేను. ఇంకా అనకూడదు అని ఇప్పుడు నేర్పుతున్నారు. సో వాళ్ళకి నమస్కారం పెడితే సరిపోతుంది. కానీ చాలా మంది వాళ్ళు ఫీల్ అవుతారు. అవును, పక్కకు వచ్చి ఆమెని ఏంటి సార్ ఇక్కడంతా అంత సోషల్ మీడియా ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంది. అవునా, నాకు తెలియదమ్మా తల్లి, నేను ఇంకేదో మన స్టైల్లోనే ఉండాలి. నేను మిస్టర్ పెళ్ళాం సినిమాకి నా కార్లో తీసుకెళ్ళి బాపు గారికి పరిచయం చేశాను, ఆమని గారిని. ఇట్లా నా వల్ల వీలైన మన వాళ్ళందరూ కలిపే చేశారు. అంత చనువుగాను ఉంటాం మనం. సో అట్లా ఉండకూడదు అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే.